తాగునీటి సరఫరాలో నిర్వహణ లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీ అన్నారు. ఖమ్మం జిల్లాలో తాగునీటి సరఫరాలపై ఆయన అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. చిట్ట చివరి ఆవాసం వరకు కూడా త్రాగునీరు అందేలా పటిష్ట కార్యాచరణ చేయాలని అన్నారు. పాలేరు, వైరా, తుమ్మగూడెం రిజర్వాయర్లలో రాబోయే 3 నెలలకు సరిపోను నీరు నిల్వ ఉందని అన్నారు. ప్రజలకు నీటిని సక్రమంగా సరఫరా చేస్తే తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. మోటార్లు అన్ని కండిషన్లలో ఉంచాలని, పైప్ లైన్లలో ఎక్కడా లీకేజీలు లేకుండా చూడాలని అన్నారు. మండల గ్రామస్థాయి అధికారులు చాలా కీలకమని, గ్రామస్థాయి మౌలిక సదుపాయాలు మంచిగా ఉండాలని అధికారులు రోజువారీ పర్యవేక్షణ చేయాలని ఆయన తెలిపారు. క్షేత్ర సందర్శనలు చేయాలని, ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండాకాలం ఏ పరిస్థితిలో కూడా మన మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ వల్ల ఇబ్బంది రాకూడదు. సో మనందరూ చాలా టైట్గా పనిచేయాలి, చాలా పకడ్బందీగా పనిచేయాలి. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా కూర్చొని దానికి సమాధానం మనం చూసుకోవాలి. 99% ప్రాబ్లమ్ సొల్యూషన్ విల్ కమ్ అట్ ది లోకల్ లెవెల్. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇప్పుడు ఒకటే మన ఖమ్మంలో వాటర్ మేనేజ్మెంట్ చాలా బాగుంది. కలెక్టర్ గారు కూడా చాలా అలర్ట్గా in trouble by this time, sir. You have coordinated with the upstream collectors also, and because of your involvement, sir, water has come to us as per the estimated